మరి వాక్యంలోకి వెళ్దాం. మనం కీర్తనలో 34వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలుగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. చూడండి, అందరికీ తెలిసిన లేఖన భాగాలే చాలాసార్లు మనం విన్నాం. అయితే ఇందులో చాలా ప్రధానమైన విషయాలు మరి దావీదు ద్వారా మరి దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలాసార్లు మీరు వాక్యం చదివే ఉంటారు, దీని గురించి ప్రసంగాలు వినే ఉంటారు, కానీ కొన్ని మర్చిపోతూ ఉంటారు, లేకపోతే ఓవర్లుక్ చేస్తారన్నమాట. గబగబా చదివేలే నాకు ఆలోచన తప్ప అందులో ఉన్న సారం ఏంటి కూడా అర్థం చేసుకోరు. అయితే ఎవరైతే చక్కగా దాన్ని ధ్యానిస్తారో వారందరికీ కూడా దేవుడు నేర్పించదగినవన్నీ కూడా నేర్పిస్తాడు. కనుక ఈ యొక్క 3 విషయాల్లో కూడా మనం చూస్తే చూడండి, మొదటి దాంట్లో నేను హైలైట్ కూడా చేశాను కదా, ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క వర్స్లో ఒక్కొక్కటి హైలైట్ అయ్యింది. సో ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అనే మొదటి దాంట్లో రుచి గురించి, రెండవ దాంట్లో చూస్తే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఉండుడియా అది ఉంచుడియా కరెక్టేనా? అందులోది ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదట. తర్వాత సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో మొదటి దాంట్లో రుచి గురించి అక్కడ ఎంఫసిస్ చేస్తుంటే, రెండో దాంట్లో భక్తులు గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత ఆశ్రయించడం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మొదటిది మనం డీల్ చేద్దాం. ఓకే, ప్రతి దాంట్లో కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది తెలుసుకున్నా సరే దాని గురించి క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. అయితే అది ఏ రీతిలో మన జీవితాలకి ఏదో ఉపయోగపడుతుంది, దాని మీద ఎలా మనం వర్కౌట్ చేయాలన్నది ఇక్కడ నేర్చుకోవాలి. సో మొదటి దాన్ని చూస్తే రుచి గురించి. రుచి అంటే టేస్ట్. ఓకే, నేను ఇంగ్లీష్ చదువుకోలేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి. సో రుచి అంటే దానికి ఇంకొక పదం, లేకపోతే దానికి ఏదన్నా ఒక సెంటెన్స్, ఏదన్నా ఒక ఏదండి? పంచదార తిన్నారా? మీరు షుగర్ పేషెంట్ కదా? ఓకే, ఫైన్. సో అంటే ఏదన్నా సరే దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, అది బాగుంది అంటున్నప్పుడు రుచి గురించి, చాలా రుచిగా ఉందని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు. ఇక్కడ రుచి అంటే తిండి గురించి అక్కడ మాట్లాడట్లేదు, ఇక్కడ ఏదో పదార్థం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇక్కడ ఎవరిని రుచి చూడాలంట? యెహోవా ఉత్తముడని, దేవుని గురించి. ఇక్కడ దేవుణ్ణి రుచి చూడాలంట, అంటే దేవుణ్ణి తినాలా, ధ్యానించాలా? ఓకే, సో ఇక్కడ దేవుణ్ణి తినలేం కదా మనం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదన్నా సరే ఒక వస్తువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి ఏదన్నా వస్తువు తీసుకోండి, ఆ వస్తువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఏదన్నా అంటే వారికి తెలిసిన పరిభాషలో వారు మాట్లాడుతూ ఉంటారు దాని గురించి. అయితే ఇక్కడ మరి అక్కడ ఆలోచిస్తే మనం చదవచ్చు. ఇప్పుడు రుచి అంటే మీరు చెప్పారు, అంటే అది తినాలి, అనుభవించాలి కదా. అలా అంటున్నప్పుడు ఇక్కడ మనం చదివితే మనకు రుచి తెలీదు. అంటే పదప్రయోగం అక్కడైతే ఉంది, కానీ అందులో ఉన్న మాధుర్యం నీకు తెలియదు. దాన్ని మనం తింటే తప్ప ఆస్వాదించాలి కదా. ఉదాహరణకి ఇక్కడ హనీ గురించి మాట్లాడితే, తేనె గురించి మాట్లాడితే, ఇక్కడ తేనె చాలా మధురంగా ఉంటుందండి, చాలా బాగుంటుందని మనం ఎంతగా దాని గురించి మంచి పదాలు వెతికి మరి పుస్తకంలో మనం ఒక పదాలుగా మనం అమర్చి పెట్టినప్పటికీ కూడా అది చదివటానికి బాగుంటుందేమో, కానీ దాని రుచిని నువ్వు ఆస్వాదించలేవు. మాధుర్యంగా ఉంది, మధురంగా ఉంది, చాలా రుచిగా ఉందని తేనె గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికి తెలుస్తుంది? అది టేస్ట్ చేస్తే తప్ప తెలియని యొక్క విషయం అది. కనుక ఇక్కడ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇక్కడ దేవుని గురించి పుస్తకాల్లో చదివితేనో లేకపోతే ప్రసంగాలు వింటేనో మనకి ఎలాంటిది ఒక ఉపయోగం మనకి ఉండదు. అయితే ఇక్కడ చూడండి, దేవుడు మనకి అర్థం అవ్వాలి, ముందు దేవుడు మనకు అర్థం అవ్వాలి. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎంతమందికి దేవుడు అర్థమయ్యాడు? జాగ్రత్తగా నా ప్రశ్న విని అప్పుడు చేతులు ఎట్టండి. ఓకే,
ఎంతమందికి దేవుడు అర్థమయ్యాడు? అయ్యాడా? సరే, ఓకే, దొరికారు. 3-4 చేతులు ఎత్తారు కదా. సరే, అయితే ఇక్కడ చూడండి, అర్థమవుతే నిజంగా ఒక పుస్తకంలోనో లేకపోతే దేవుడు అని మాట్లాడితే, ఇందాక నేను చెప్పాను, ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే దేని పదార్థం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక భావాలు వ్యక్తం చేస్తారు. వారికి ఉన్న అభిప్రాయం చెప్తూ ఉంటారు, ఇది ఇలా ఉంటుందండి, ఇది ఇలా ఉంటుందండి అని చెప్తారు. కానీ దేవుని గురించి వచ్చినప్పుడు, దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా కానీ మీకు కానీ ఇక్కడ ఆ దేవుడు అర్థమైతే మీ జీవితం అయితే ధన్యమైపోద్ది. ఖచ్చితంగా దేవుడు మనకు అర్థమైతే మన జీవితము మారిపోద్ది. దేవుడు అర్థం కాకుండా నువ్వు నామకార్థాన్ని భక్తి చేయడం వలన ఎటువంటి ప్రయోజనం కూడా నీకు ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు కానీ మనకు అర్థమైతే ఆయన కోసం బ్రతకాలనిపిస్తుంది. దేవుడు నీకు నిజంగా అర్థమైతే కుటుంబ సమేతంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అందరూ కూడా ఏదన్నా ఒక మంచి చూడదగిన స్థలంకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు, అది చాలా బాగుంది అనుకున్నప్పుడు, అది మీకు నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా యూ వాంట్ టు టేక్ యువర్ ఫ్యామిలీ, అవునా? మీ కుటుంబాన్ని సమేతంగా మీరు తీసుకుని వెళ్ళాలనుకుంటారు. అంటే ఇలాగా సుందరమైన విషయాలు, దృశ్యాలు చూడడానికో అక్కడ అనుభవించడానికో మీ కుటుంబం నీతో ఉండాలని మీరు భావిస్తారు. కానీ నిత్యత్వము అనేది ఒకటి ఉంది. దేవుని సన్నిధిగా అది వచ్చినప్పుడు మాత్రమే కొన్ని యొక్క ప్రాసెస్ ద్వారానే అది మనకు దక్కుతుందని తెలిసి కూడా ఎవరు కూడా కుటుంబ సమేతంగా రావడానికి ఇష్టపడరు. ఎందుకని? అప్పుడు మీకు బోల్డ్ అన్ని కాంట్రడిక్షన్స్ వస్తాయి, బోల్డ్ అన్ని కారణాలు మీకు మీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. అది ఆరోగ్య సమస్యనో, శాంతి లేదనో, అప్పులనో, లేకపోతే ఒత్తిడనో, పని ఒత్తిడి వల్ల నేను రాలేకపోతే, ఇవన్నీ కూడా కారణాలే. కానీ ఏదన్నా ఒక సుందరమైన ఒక దృశ్యాన్ని, పట్టణాన్ని, లేకపోతే ఒక పెళ్ళో లేదా విందో ఏదన్నా సంబంధించింది అయితే అవేవి కూడా మీకు అడ్డే రావు, అవేవి కారణాలే అనిపించవు. కానీ దేవుని సన్నిధికి మాత్రం వచ్చినప్పుడు మాత్రం 101 కారణాలు కనబడతాయి మీకు. అన్నీ రిపీట్. ఇక్కడ నేను చెప్తున్నా, నిజంగా మీకు దేవుడు అర్థమైతే దేవుని కోసం బ్రతకాలనుకుంటారు, దేవుని కోసం చావాలనుకుంటారు. నిజంగా మీకు దేవుడు అర్థమైతే ఏమవుతారట? మీరు ధన్యులైపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ అర్థం అవడమే ఇక్కడ చాలా ప్రశ్నార్థకం. చాలామందికి దేవుడు సరైన రీతిలో అర్థం కాకపోవడం వలన వారు ఆ విలువ తెలియట్లే. భయభక్తులు అనేది లేదు, ఏదో నామకార్థమైన భక్తి. వెళ్ళాలి, నాకు ఒక పాస్టర్ ఉండాలి, నాకు ఒక సంఘం ఉండాలి, నాకు ఒక చిన్న సహవాసం ఉంటే చాలు, నాకు నచ్చినప్పుడు నేను వెళ్తాను అనే ఒక ద్వారిని కానీ వాళ్ళెవరు కూడా. ఇప్పుడు నిజంగా మీరు అదే రీజన్ చెప్పగలరా? ఎందుకండి మీరు రాలేకపోతున్నారని అడిగితే మీరు ఏం చెప్తున్నారు? రాలేని వారి సంగతి. ఒంట్లో బాగాలేట్లేదండి, కూర్చోవడం కష్టం అవుతుందండి, ఎప్పుడు కూడా నా ఒంటి నిండా రోగాలే ఉంటాయండి, లేకపోతే ఇంకేదో పని ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నారు. ఇవన్నీ కారణాలు. దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చేటప్పుడు, మిమ్మల్ని ఎత్తబడడానికి సమయంలో దేవునికి కారణాలు చెప్పగలరా? దేవా, నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, నేను రాలేను, నువ్వు వెళ్ళు అంటే ఏం చేస్తారు? శాశ్వతంగా మీరు కూర్చోవాల్సిందే ఈ భూమి మీద, అంతేనా? ఎలాంటి రాయితీలు ఉండవండి అక్కడ. మీరు ఆలోచించండి, అస్సలు ఛాన్స్ లేదు. సో దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్. యూ షుడ్ గెట్ రెడీ, అంతే. మీకు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వచ్చి పడిపోవడం అలవాటు చేసుకోండి. అది క్రమశిక్షణ, అది మంచిది, అది ఆశీర్వాదం. కానీ అది ఎవరు కూడా పాటించరు. ఎందుకంటే మీకు సరైన అవగాహన లేకపోవడమే. అవగాహన రాహిత్యం అంటారు. అంటే మీకు అర్థమైతే కదా, అర్థమైతే ఖచ్చితంగా ఆయన కొరకు బ్రతుకుతారు, ఆయన కొరకు చచ్చిపోతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అర్థమైన వాళ్ళు అందరి గురించి మనం మాట్లాడితే బైబిల్ గ్రంథంలో కోకొల్లలు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళకు లీడ్ చేసిన బ్రతుకు విధానం ఏంటి? బ్రతుకుడైతే క్రీస్తు, చావు అయితే లాభం. ఎవరైనా పెద్ద మనిషి కదా. కాబట్టి ఇలాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ మంది వాళ్ళకి దేవుడు సంపూర్ణంగా అవగాహన అయ్యాడు. కనుక వారి జీవితాలు ధన్యమైపోయి వారి గురించి కూడా మనము ధ్యానించే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామంటే కారణం ఏంటంటే వారికి దేవుడు అర్థం అయ్యాడు కాబట్టి. అయితే అదే దేవుడు కానీ మీకు అర్థం కాకపోతే ఆరాధనకు వెళ్ళడం కూడా వ్యర్థమే, ఇక్కడికి రావడం కూడా వేస్ట్. మీకు దేవుడు తెలియకుండా, దేవుడిని ఎరగకుండా మీరు కానీ వస్తే.
కాబట్టి మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడు అంటే ఏదో పుస్తకాల్లో రాసిన ఒక పదం కాదు, లేకపోతే ఇక్కడ ఏదో ఒక చిత్రకారుడు గీసిన ఒక బొమ్మ కాదు. ఇప్పుడు ఎవరో ఒక ఆర్టిస్ట్ గీస్తున్నాడు, అక్కడ ఒక పిక్చర్ గీస్తున్నాడు, అది దేవుడని. అయితే ఆయన గీసినంత మాత్రాన్ని ఆయన దేవుడు అయిపోతాడా? కాదు కదా. ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడు అనుకోండి, ఆయన అదే దేవుడు అంటే అది దేవుడు అయిపోరు. అది గీసినంత మాత్రాన్న ఆయన ఏంటో నువ్వు తెలియాలి, ఆయన ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అంటే మనసులో ఊహించుకొని ఏదో రాసే ఒక పదము, ఒక విషయము కూడా కాదండి. ఇక్కడ మీరు అన్నీ కూడా చాలా గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆయన మనకు ఏ రీతిలో మనకు అర్థమయ్యాడు అనేది, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే ఆ వ్యక్తి గురించి మనకి కొంత అవగాహన ఉండాలి, అవునా? ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఆ 2 మాటలు మాట్లాడానంటే ఏం మాట్లాడతారు? ఏమీ మాట్లాడలేని స్థితి. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన గురించి మనకి అవగాహన అవ్వాలి. ఈరోజు ఎంతమందికి అవగాహన అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అవగాహన చేసుకోకపోతే మాత్రం అది వ్యర్థమే. మీ భక్తి విధానం అంతా కూడా వ్యర్థమే. దేవుడు తెలియజేస్తున్న ఒక విషయాలు కొన్ని త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీరు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది ఏమైపోద్దట? నెరవేరిపోద్ది. దేవుడు ఇప్పుడు చూడండి, సృష్టి చేస్తున్నప్పుడు, సృష్టి క్రమాన్ని చేస్తున్నప్పుడు ఇది కలుగును గాక అంటే శూన్యములో నుంచే అవన్నీ కూడా కలిగిపోయాయి. ఆ విషయానికి నీ నమ్మకంతో పని లేదు. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత, అవునా? సో అంటే కొన్ని సందర్భాల్లో ఇతరుల నమ్మకంతో పని లేదు. అది దేవుడు చేయాలనుకుంటే అది ఆయన నోటి నుంచి వస్తే సరిపోద్ది, అంతే. ఒక మాట అంటే అది జరిగిపోద్ది. అయితే ఇక్కడ దేవుడు మీకు అర్థం అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనతో పాటు మీరు గడపాలి, ఆయనతో పాటు మీరు నడవాలి, ఆయనతో పాటు కొంత సమయాన్ని మీరు కేటాయించాలి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఏదైనా సబ్జెక్ట్ గురించి అవగాహన చేసుకుంటున్నప్పుడు దాని మీద ఎంతో సాధన చేస్తారు, చదువుతారు, ప్రిపేర్ అవుతారు, అవునా కదా? ఎందుకు వెళ్ళాలి? స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? మనము దాని గురించి అవగాహన చేసుకొని మనం నేర్చుకోవాలి. అటు రీతిలోనే దేవుని గురించి కూడా మీకు అవగాహన లేకపోతే మీరేమీ చేయలేరు. అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా మీరు దేవునితో నడవాలి, దేవునితో కొంత సమయం మనం కూర్చోవాలి, నేర్చుకోవాలని సన్నిధిలో. అయితే ఇది నేర్చుకునే సమయము, గడిపే సమయాన్ని కూడా మీరు దొంగిలించే వైఖరిలో ఉంటే ఏ రీతిలో మీకు దేవుడు అవగాహన అవుతాడు? ఒకసారి ఆలోచించండి. మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నాం, చాలా ఓపిక్గా మనం ఆయన గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ మీరు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో కారణాలు, ఆ కారణాలు ఏవి కూడా కన్సిడర్ చేయదగిన కారణాలు నేను చెప్పాను ఆల్రెడీ. మీరు మంచాన పడిపోయి ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నప్పుడు మీకు ఆప్షన్ ఉంది. లేకపోతే కరెక్ట్గా ప్రయోజనకరంగా మీరు ఏదన్నా మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా అది రాయాల్సిందే అన్న టైంలో, ఉదాహరణకి విద్యార్థుల గురించి, అలాంటి సమయంలో ఎమర్జెన్సీ, వెరీ ఎమర్జెన్సీ, అది కూడా రేరెస్ట్ కేసెస్లో, అలాంటి టైంలోనే వాళ్ళకి ఏదైనా రాయితీ ఉంటుందేమో. కానీ కేవలం ఇంట్లో కూర్చొని కేవలం అలాగ సమయాన్ని అలా కాలయాపన చేస్తూ వారు ఇలాంటి కారణాలన్నీ కూడా చూపించడంలో వారు ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు దాన్ని ఎంత మాత్రం హర్షించడో, దాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఎంకరేజ్ చేయడు అలాంటివి. కనుక దేవుని సన్నిధి ఎంతో అమూల్యమైనది. దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, దేవునితో నీకు సంబంధం ఇంకా బలపడాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయనతో నడవాలి, నువ్వు ఆయనతో కలిసి కొంత సమయము గడపాలి.
కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఇక్కడ యేసు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా జరిగిపోతుంది కనుక అది ఎంత కష్టతరమైన మనుషులు కదా అసాధ్యమే, కదా దేవునికి సమస్తము సాధ్యమే, ఏదన్నా చేయగలడు కనుక నీ నమ్మకంతో నాకేం పని లేదు. సో దేవుడు ఆయన దృష్టి నా మీద ఉంటే చాలు, అంతే. కనుక ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో ఇక్కడ ప్రభువుని నమ్మడం వేరు, ఎరగడం వేరు. నమ్మడం అనేది కామన్గా అందరూ చేస్తారు, కానీ తెలుసుకోవడం విషయంలోనే ఇక్కడ భంగపాటు. చాలామందికి అవగాహన ఉండదు. అందరూ నేను నమ్ముకున్నానండి, దేవుడిని నమ్ముకున్నానండి అంటారు. జనరలైజ్డ్గా కేటగిరీలోకి వెళ్ళిపోతారు, అలా మాట్లాడుతుంటారు. కానీ ఆయన గురించి నాకు తెలుసు, నేను ఆయన ఎరిగాను అని చెప్పడంలో చాలా మటుకు ఇక్కడ తక్కువ మందే కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నమ్మకం అనేది ఇక్కడ ప్రక్క వాళ్ళ జీవితంలో కార్యాలను బట్టి కూడా జరుగుతూ ఉంటాయి కదండి. దేవుడు వారి జీవితంలో కార్యాలు చేశారు కాబట్టి వారి సాక్ష్యం చెబుతున్నప్పుడు వారిని చూసి వీరు ఇన్స్పైర్ అయ్యి కూడా వారు నమ్ముకునే అవకాశం ఉంటుంది. కానీ లేదంటే అంతకంటే ఇంకేమన్నా ఇంకా మంచి విషయాలు, మంచి దృశ్యాలు, వారి అద్భుతాలు చూసినప్పుడు కూడా నమ్ముకుంటారేమో. కానీ దేవుడి గురించి పూర్తిగా అవగాహన ఉంటేప్పుడు అది వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. ఆయన ఎలాంటి వాడో తెలియకుండా ఎవరన్నా భక్తి చేయగలరా? ఆయన అలాంటి వాడో తెలియకుండా మనం భక్తి చేయలేము. ఇప్పుడు మనం ఆయన పొగుడుతున్నాము, ఆయన గుణాతిశయములను మనం పొగుడుతున్నాము, ప్రచురము చేస్తున్నామంటే అది మనము అవగాహన ఉంటేనే చేయగలం. అది సంపూర్ణంగా ఆయన అంటే ఏంటి, ఆయన సృష్టికర్త, లయకర్త, ఆయన ఉత్పత్తిదారుడు అని ఇలాంటి యొక్క విషయాల మీద పూర్తిగా అవగాహన మనకు ఉంటే తప్ప మనము ఆయన్ని సంపూర్ణమైన భక్తి మనము చేయలేము. కాబట్టి ఇక్కడ ఏదో ఆదివారం ఏదో వచ్చి 2 మాటలు వింటే సరిపోద్ది అనుకుంటే అది దానివల్ల ఏమి లేదండి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అది వితండవాదం అవుద్ది, కానీ వారు విశ్వాసాలుగా ఎప్పుడు కూడా పరిగణించబడరు. అందుకనే చాలా మటుకు అవగాహన రాహిత్యం వలనే ఇక్కడ ఏం జరుగుతుందంటే గొడవలకి కారణం, గలిబిలికి కారణం. ఏదో సగం తెలుసుకొని ఏదో చెయ్యాలి, ముందుకెళ్ళాలి అనే ఉద్దేశమే. కానీ ఇక్కడ సంపూర్ణంగా వారిని అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదమే జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి. ఇక్కడ కీర్తనకారుడు 36లో 7వ వచనం ఒకసారి చదవండి. దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 10 కూడా. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక్కడ చూడండి, ఈ 10వ వచనంలోకి వస్తే నిన్ను ఎరిగిన వారి ఎడల అనండి ఒకసారి. అంటే ఇక్కడ ఎవరైతే దేవుడిని ఎరుగుతారో వారికి మాత్రమే అనేది ఇక్కడ క్లాజ్ ఉంది. ఇక్కడ నీ కృపను యథార్థ హృదయం ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుతాడంట. అంటే ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వారికి మాత్రమే ఎడతెగక ఆయన కృప వారి దగ్గర నిలుపుతాడట దేవుడు. అంటే ఇక్కడ ఏదో భక్తిలో మేము వెళ్ళిపోతున్నాం. నమ్ముకోవడం వేరు, ఎరగడం వేరు. నమ్ముకోవడం అంటే ఇందాక కూడా చెప్పాను, ఎవరికో ఏదో జీవితంలో వారు జరిగింది, వారు అది చెప్పారు, దాన్ని బట్టి మీరు నమ్ముతారు, కానీ ఆయన ఏంటో నువ్వు తెలుసుకోవు. నువ్వు అలాంటి యొక్క భక్తి వేస్టు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల, ఎవరైతే దేవుడిని ఎరుగుతారో వారి ఎడల మాత్రమే దేవుడిచ్చిన క్లాజ్ ఏంటంటే ఆయన కృపను యథార్థ హృదయం ఎడల నీ నీతిని ఎడతెగక ఉంచారు. అంటే ఆయన నీతి, కృప, యథార్థత అంతా కూడా వారి దగ్గర వారి జీవితంలో నిరంతరము కూడా నిలుపుతాడట. అలానే ఉంటారు. అంటే వాళ్ళు చెక్కు చెదర్రు, ఎందుకంటే దే నో వాట్ గాడ్ ఈజ్. కాబట్టి దేవుడు ఎవరు అనేది వారికి తెలిసినప్పుడు వారు ఎటువైపు కూడా వారు వెళ్ళరు. కాబట్టి ఎవరి పట్లైనా ఆయన కృప విస్తరిస్తారంటే కేవలము దేవుని ఎరిగిన వారి పట్ల ఆయన కృప విస్తరించబడుతుంది. అయితే ఈ రోజుల్లో ఎంతమంది యొక్క జీవితాల్లో ఆయన కృప నిలుస్తుందంటే ఇక్కడ ప్రశ్నార్థకమే. ఎందుకంటే మీరు ఏదో సాదాసీదా భక్తిలో మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో, నాకు తెలియదు. ఒకప్పుడు చేసిన భక్తి ఏమో, కానీ ఈ రోజుల్లో అది సరిపోదు అని మనం తెలుసుకోవాలి. అంత్యకాలంలో ఉన్నామని పదే పదే మనం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ అంత్యకాల యొక్క భయము, భక్తి, క్రమశిక్షణ అనేది ఒక్కరిలో కూడా కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఈజీ గోయింగ్ లైఫ్. ఏమైతే ఏమైంది. ఎందుకంటే దేవుని యొక్క కృపకు ఉన్నాక విలువని ఎవరు తెలుసుకోవట్లేదు, ఆయన ఉగ్రతను కూడా తెలుసుకోవట్లేదు. ఎలా ఉంటుందో అనేది కూడా అనవసరం, ఏదో వెళ్ళిపోవాలంతే. కానీ దానివల్ల ప్రస్తుత కాలంలో మీకు
బాగుండొచ్చేమో, కానీ రానున్న కాలంలో అది మీకు చాలా ఇబ్బంది. అందుకనే మీకు దేవుడు ఇది తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మీకు దేవుడు అర్థమయ్యాడా అంటే, అర్థమైతే నిజంగా ఆందోళన ఉండదు. హల్లెలూయా చెప్పాలి. అర్థమైతే మనకి ఆందోళన ఉండదట, అనుమానం కూడా ఉండదు. అయితే అర్థమైతే మీ జీవితం అంతా ఆనందమే. నిజంగా అర్థమైన వారి జీవితం అంతా కూడా ఆనందం. మనం మాట్లాడుకుంటున్న ప్రతినిత్యము మనం ధ్యానిస్తున్న అనేక భక్తులు ఒక జీవితాన్ని ఒకసారి క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే వారంతా కూడా వారికి ఏమి రాలేదా కష్టాలు? యోబుకు రాలేదా? అనేకులు మన బైబిల్లో లెజెండ్స్ అని మనం పిలుస్తాం అనమాట. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, సొలొమోను కానీ, దావీదు కానీ, వీళ్ళందరూ కూడా అపోస్తలుడు పౌలు, వీళ్ళందరికీ కూడా అనేక శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక శ్రమలు, భౌతికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని రీతిలో వారు నలగొట్టబడ్డారు. అయినప్పటికీ కూడా వారు ఆనందంగా ముందుకు సాగారు. కారణం ఏంటంటే వారికి దేవుడు పూర్తి స్థాయిలో దేవుడు వారికి అర్థమయ్యాడు కనుక వారి జీవితాలు ఎటు కూడా పోలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, మీ ఎడల ఆయన కృప నిలుస్తుందంటే మీకు ఆయన అర్థం అవ్వాలి. అర్థం కాకుండా మనం ఏమీ చేయలేము. కొంతమంది విద్యార్థులు, స్కూల్ చదువుతున్న విద్యార్థులు, కాలేజ్ చదువుతున్న వాళ్ళైతే అర్థం అవ్వలేనప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు, నేను ఒక్కడనే మాట్లాడితే టీచర్ ఏమనుకుంటుందో అని ఒకలాంటి ఒక భయము, లేకపోతే సిగ్గు, లేకపోతే ఇంకేదో ఒక కారణం చేత వారు అలానే ఉంటారు. వాళ్ళు డౌట్ క్లియర్ చేసుకోరు, అలానే ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఎవరికి నష్టం? టీచర్కా, స్టూడెంట్కా? అంతే. సో తిండి విషయంలో, ఈ యొక్క చదువు విషయంలో ఎప్పుడు కూడా మొహమాటం పడకూడదు అంటారు కదా. తెలియకపోతే తెలుసుకోవాలి. వాళ్ళు చిన్నవారా పెద్దవారా అనేది పక్కకు పెట్టు, నీకు సబ్జెక్ట్ తెలియాలా, అది ఇంపార్టెంట్. ఆడేంటి వీడు చెప్తే నేనేంటి వినేదంటే వినిపో, ఎవరికి నష్టం? మాకైతే నష్టం లేదు కదా. కనుక ఇప్పుడు ఆలోచించాలి, దేవుడి విషయంలో కూడా ఎంత మాత్రం కూడా మీరు అలసత్వం ఉండకూడదు, చాలా అటెంటివ్గా ఉండాలి. వెంటనే మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే పర్వాలేదులేండి అంటే అలా కాదు, అది క్లారిటీ తీసుకో. కనుక ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు అర్థమైన ఒక వ్యక్తిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. ఎవరంటే అపోస్తలుడు పౌలు గారు చాలా చక్కగా తిమోతికి రాస్తూ చెబుతున్న ఒక సందర్భం ఇది. చూడండి ఇక్కడ అపోస్తలుడు పౌలు ఎలా చెప్తున్నాడు చూడండి. నేను నమ్ముకున్నవాడు నాకు తెలుసు, నేను ఎరిగాను, నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే అందుకే అంటున్నాను, నమ్మకం వేరు, ఎరగడం వేరు. నమ్మకం అంటే అది ఇతరులను బట్టి కూడా నీకు కలుగుతుంది, కానీ ఎరగడం అంటే అది నువ్వే చేసుకోవాలి, అవగాహన నువ్వే చేసుకోవాలి. అది నువ్వే క్లారిటీగా ఆయన ఏంటి ఇన్ అండ్ అవుట్ అని మీరు తెలుసుకోవాలి. అది మీరు నెగ్లెక్ట్ చేసి పర్వాలేదు అనుకుంటే మీకు ఏది కూడా అవ్వదు. నేను చెప్తున్నాను కదా, ఆయన కృప నీ యందు నిలిచి ఉండాలంటే మీరు ఆయన్ని ఎరగాలి, మీకు ఆయన తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మీ జీవితంలో ఆయన కృప విస్తరించబడుతుంది. కనుక ఇక్కడ కూడా చూడండి, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను నమ్ముకున్నవాడు నాకు తెలుసు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మీరు నమ్ముకున్నవాడు మీరు ఎరిగారా? మీ నమ్మకం ఆయన్ని సంపూర్ణంగా అవగాహన చేసిందా మీకు అనేది కూడా ఒకసారి ప్రశ్న వేసుకోండి. కాబట్టి చూడండి, ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటే డబ్బాలో బియ్యం అయిపోయినా సరే ఎలాంటి కలత చెందదు, అవునా? ఒకవేళ వారి ఇరువురు మధ్యలో కూడా మంచి యొక్క సంబంధం, ఒక అవగాహన లోపం ఉందనుకోండి, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి గోలే, ఇంక రోడ్డు మీద ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి అంటే ఇక్కడ అవగాహన, ఒకరిని అర్థం చేసుకునేది లేకపోతే ఇక్కడ చాలా నష్టం. ఇక్కడ దేవుడి విషయంలో కూడా మనం అలాగనే నష్టపోతున్నాం. ఇక్కడ చూడండి, ఈరోజు మనం దేవుని ఎరిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ మీరు పరీక్ష చేసుకోలేదు అనుకోండి, మీకు ఎప్పటికీ కూడా అది ప్రశ్నగానే ఉండిపోద్ది. ప్రశ్న ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పాను, ఇక క్వశ్చన్ మార్క్ అనేది దేన్ని సూచిస్తుందట? క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ మేక్ యూ థింక్ బెటర్. ఇంకా ఏం చేస్తుందట? మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుతుందట.
అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది, అంటే ఇంకా క్లారిటీ తెలుసుకోవడానికి ఒక జ్ఞానం ఇస్తుంది ప్రశ్న. కాబట్టి ప్రశ్న అనేది ఎప్పుడు కూడా మంచిది. అయితే అది దేవుని విషయంలో కూడా ఒకసారి మనం ప్రశ్నించుకున్నప్పుడు అసలు ఏంటి అన్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం దేవుని ఎరిగిన వారుగా ఉండకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పగలిగే రీతిలో ఆయన అంత చక్కగా చెప్తున్నాడు, అంటే రూఢీగా చెప్తున్నాడు, ఒక నమ్మకంతో చెప్తున్నాడు, ఒక గట్టి ప్రూఫ్తో చెప్తున్నాడు. అయితే పౌలు చెప్పిన రీతిలో మనము కూడా గట్టిగా సంఘం ఎదుట మనం చెప్పగలుగుతున్నామా, నాకు నువ్వంటే ఏంటో క్లియర్గా నాకు తెలుసు దేవా అని అన్నప్పుడు, నేను ఇందాకలే చెప్పాను, దేవుడు మీకు అర్థమైతే ఆందోళన ఉండదు, అవునా? అనుమానం అసలే ఉండదు. ఆయన ఏదన్నా చేయగల సమర్థుడు అనే ఒక అవగాహన మీకు కలిగినప్పుడు ఖచ్చితంగా ఏముంటుందట, మీకు కన్ఫ్యూజన్ ఉండదు, ఆయన చేస్తాడు అనేదే మీకు ఉంటుంది. కానీ అయినా సగం సగం ఉందంటే ఏమో చేస్తాడో చేయడో అని, అంటే వెన్ యూ డౌట్ గాడ్స్ గుడ్నెస్, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని మీరు కానీ సందేహిస్తే ఆయన చేయలేడేమో అని, అంటే ఆయన అంటే ఏంటో మీకు తెలియనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే నా అనుమానం, ఆందోళన ఇవన్నీ కూడా అర్థం అవ్వకపోతేనే ఇవన్నీ కూడా వస్తాయి. ఒకవేళ నిజంగా ఆయన అర్థమైతే ఇంకా మీలో ఇంకేం ఉండదు, ఇంకా ప్రశ్నలకేం ఉండదు, ప్రశ్నలే ఉండవు, అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోవడమే. కాబట్టి ఇక్కడ చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఆయన చేయలేనిది, ఆయన ఇవ్వలేనిది ఏదీ లేదు. ఆయన ఏదన్నా చేయగలడో, ఏదన్నా ఇవ్వగలడో అనేది కూడా మనకు ఒక అవగాహన రావాలి. అంటే ఇదంతా కూడా ఒకదాని మీద ఆధారపడి ఉంటుందండి. కేవలం ఆయన మీకు అర్థమైతే అన్నీ కూడా అయిపోద్ది, ఇంకా మనకి ప్రశ్నలకి తావు ఉండదు. ఇక్కడ అర్థం అవ్వే విషయంలోనే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటున్నప్పుడే మనకి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి మధ్యలో. ఇంకా చూడండి, ఇక్కడ కీర్తనకారుడు 56లో 9వ చరణంలో చూడండి ఒకసారి, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంన ఉన్నాడని నాకు తెలియను. ఎలా తెలుసు దావీదుకి? దేవుడు తన పక్షమునున్నట్టు తనకి ఎలా తెలుసు అంటే, దేవునక ఔన్నత్యము కానీ దేవునక సహజ లక్షణము ఏ రీతిలో ఉంటుందో ఆయనకి తెలుసు. అంటే దేవుడు అసలు ఎలాంటి వాడు అని దేవుని గురించి కంప్లీట్ డీటెయిల్గా స్టడీ చేసినాడు దావీదు. కనుకనే దావీదు గురించి దేవుడు ఇలాంటి స్టేట్మెంట్, నా హృదయానుసారుడు అనడాల విషయం ఏంటంటే, ఇంకా నాలో మరుగైనది ఏమీ లేదు, అంటే దావీదుకు తెలియలేనిది ఏది కూడా లేదు, నా అంతరంగం అంతా కూడా. ఇప్పుడు మనుషుల అంతరంగం అంతా కూడా దేవునికి తెలుసు వాస్తవంగా, అవునా? కానీ దేవుని అంతరంగంలో ఏముందో ఏ మనిషికి తెలుసు? అది దావీదుకి తెలుసు. హల్లెలూయా. దావీదుకి అంత క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు, నాకు తెలియను, నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే అంటే దేవునికి ఆయనకు ఉన్న సంబంధం ఎంతో లోతుగా ఉందన్నమాట, ఎంతో డెప్త్గా ఉంది. వారు ఇరువురు కూడా అంత మంచి యొక్క బాండింగ్లో ఉన్నారు కాబట్టి. అయితే ఎప్పుడు ఇది నమ్మకాన్ని బట్టి వచ్చేది కాదండి, ఆయన తెలుసుకోవడం బట్టి వచ్చేది. అది ఇక్కడ ఈ రెండు చిన్న విషయాల్ని మీరు డిఫరెన్స్ చూసుకోవాలి. ఇంకా చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 31లో కూడా అక్కడ చూడండి, అపోస్తలుల పౌలు గారు కూడా ఇలాగే అంటారా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉన్నట్టు నీకేం క్లారిటీ ఉంది? ఆయనకు ఒక క్లారిటీ ఉంది అపోస్తలుల పౌలు గారికి. అందుకే ఇందాకలా రూఢీగా చెబుతున్నాడు కదా తిమోతిలో, ఆయన చెబుతున్నాడు, అంటే నాకు తెలుసు దేవుడేంటో తెలుసు నాకు. అయితే ఆ దేవుడేంటో ఈరోజు మీకు తెలిస్తే మీ జీవితం మారిపోద్ది, అంతే. హల్లెలూయా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన జీవితాలు ఇంకనూ హాఫ్ అలా ఉంటున్నాయి, సగమే ఊగిసలాడుతున్నాయి. అంటే కారణం ఏంటంటే యూ డు నాట్ నో వాట్ గాడ్ యు ఆర్ వర్షిపింగ్, అంతే. మీరు ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ దేవుని యొక్క శక్తి అంటూ. అందుకనే కదా అంత్యకాలం ఒకటి వస్తున్నదట. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 2 నుంచి 8 వచనాల్లో చూస్తే అందులో ఒక మాట ఉంటుంది, పైకి భక్తి గలవారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారట. అందరూ భక్తులే, అందరూ దేవుణ్ణి అనుసరిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వారిలో పూర్తిగా దేవుడు అంటే వారికి అవగాహన లోపం. అందుకే దేవుడి శక్తిని వారు ఆశ్రయించలేకపోతున్నారు. ఇది ఎలాంటిదట, అంత్యకాలంలో మనకి విపరీతంగా కనబడిన అనేక కేటగిరీస్లో ఇది ఒకటి.
సో ఈరోజు మీ లైఫ్ని ఒకసారి మీరు అన్ని డైమెన్షన్స్లో కూడా మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను? రోజు నిరంతరం కూడా మనము అదే బాటలో ఉండగలిగితే అప్పుడు నిజంగా మనం అలా అవుతామేమో. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారే కానీ లేకపోతే దావీదే కానీ వారు నిశ్చయముగా ఖచ్చితంగా కరాఖండిగా వారు చెప్పగలుగుతున్నారంటే దే నో ద గాడ్. అంతే. ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి భారతదేశానికి అన్నది అందరికీ తెలుసు, సత్యమే అందరికీ కూడా. కానీ మోడీ జీవితం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎవరో దగ్గరగా ఉంటున్నప్పుడు ఎవరో బంధువులకి వారికి లేకపోతే ఇంకా క్లోజ్ అసోసియేట్స్ ఉంటే వారికి తెలియచ్చేమో, అంతవరకే. అంటే ఒక మనిషి గురించేనూ తెలియదు. అతనికి అందుబాటులో ఉన్న వ్యక్తే మనిషే అన్నాడు. మనిషి గురించే నీకు క్లారిటీ లేనప్పుడు దేవుడి గురించి నీకేం క్లారిటీ ఉంటుంది? ఆ దేవుని గురించి నీకు క్లారిటీ ఉన్న రోజు నీ లైఫ్ ఇలా ఉండదు. అది దేవుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆలోచించండి. కాబట్టి దేవుని ఎరిగిన వారు చెప్పగలిగిన మాట ఆయన యందు అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే, ఎవరైతే ఇక్కడ చెబుతున్నారు, ఇక్కడ దావీదు అపోస్తలుడు పౌలు గారు చాలా క్లియర్గా దేవుని గురించి చెబుతున్నారు. నాకు తెలుసు అని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన అర్థం చేసుకోవడం అనేది కూడా ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, ఏదో ఒక పగలో ఒక రాత్రిలోనే ఆ దేవుని అర్థం చేసుకోలేము. అది నిరంతరము కూడా మనము చేయవలసిన సాధన. ఎవరు కూడా ఒక్క రోజుల్లో నీతిమంతులుగా మారిపోరు, పరిశుద్ధులుగా అవ్వరు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అనేక భక్తులు, ఆ భక్తులు అందరిలో కూడా మనం చూస్తే ఏ ఒక్కరు కూడా ఒక్క రోజులో మారిపోలేదు ఎవరు కూడా. అది ఒక నిరంతరం ఒక సాధన చేశారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా దేవుని తెలుసుకునే క్రమంలో కూడా మీరు కూడా నిరంతరము కూడా సాధన చేయాలి. ఆయన ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆయన ఏంటో తెలుసుకోవాలి. అందుకనే యోబు భక్తుడు దేవుని గురించి ఏమంటాడు తెలుసా? అగోచరుడట. తెలుసా? అంటే నాకు అర్థం కాడు. అంటే నేను ట్రై చేస్తున్నప్పటికీ కూడా దెర్ ఇస్ స్టిల్ పెండింగ్ అనమాట. అంటే ఇంకా నేను తెలుసుకోవాల్సి, అంటే నీ జీవిత కాలము సరిపోదు. అంటే నీ జీవితం ఎంతైతే దేవుడు లిమిట్ చేసాడో అంతవరకు నువ్వు చేయడం మానేసి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకోనో ఏదో పడుకోనో ఏదో పనికిరానే చెత్త చేసుకుంటున్నప్పుడు నీకు ఉన్నదే కొంచెం టైం కదా. ఆ టైం కూడా నువ్వు వేస్ట్ చేసుకొని దేవుడిని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయకపోగా, సమయానికి నువ్వు దేవుని సన్నిధికి రాకపోగా, అర్ధాంతరంగా నువ్వు పోతే నీ పరిస్థితి ఏంటి? అంతే. దాన్ని ఎవడు కూడా వివరించలేరు. అది కష్టంగానే ఉంటుంది కొన్ని మాటలు, కానీ అది సత్యము, వాస్తవం. కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ మొదటిగా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన రుచి చూడాలి అని అంటే ఆయన ఏంటో తెలుసుకో ముందు అని దావీదు ఇక్కడ మనకి మొదటి యొక్క దాంట్లో చెబుతున్నాడు. కనుక ఆయన్ని రుచి చూసేవారిగా ఉంటున్నప్పుడు ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు నచ్చిన పదార్థం చాలా రుచికరంగా ఉంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తింటారు కదా. ఇంకా దాన్ని ఇంకా రుచిగా అనిపిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మరి అలాంటిది దేవుడిని మనం కానీ అనుభవించగలిగితే, ఆయన కానీ తెలుసుకోగలిగితే ఇంకా ఎక్కువ తినాలి కదా, ఇంకా ఎక్కువ ఆయన అవగాహన చేసుకోవాలి కదా. కానీ ఒక్కసారి తిన్నాను చాలండి, పర్లేదు. రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుని తిన్నాను నేను, కనుక నాకేం అవసరం లేదు అంతే. ఇప్పుడు ఆ రుచి బాగాలేదు, వేరే రుచి. కాబట్టి మీరు ఆలోచించండి, ఆయన తెలుసుకోవాలంటున్నప్పుడు, ఆ రుచి చూస్తున్నప్పుడు ఆయన గురించి ఇంకా ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి, ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే అలా ఎవరైతే చేస్తారో ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అవుతాడట. అంటే చివరిగా చూడండి, ధన్యత అంటే ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే ఇదంతా కూడా ఎక్కడికి అంటే పైకే, మనల్ని నిత్యత్వములోకి తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరుస్తుంది. ధన్యత అంటే అది. ఏదో ఇక్కడ భూమి మీద నీకు ఆశీర్వదించబడి ఆర్థికంగా ఇంకేదో రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించాలన్నది కాదు. అదంతా తాత్కాలికం, అంతా కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నీకు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు బ్లెస్ అవుతావో ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ శారీరకంగా కూడా నువ్వు బ్లెస్ అవుతావు. అయితే నీకు అది లోపం ఉన్నప్పుడు ఇది ఎప్పుడు లోపమే, ఇది ఎప్పుడు దరిద్రంలోనే ఉంటావు నువ్వు, అది కూడా తెలుసుకోవాలి. అలాగే 9వ వచనం చూడండి, 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. మొదటిది రుచి అయితే, రెండోది భక్తులారా.
భక్తి. ఇప్పుడు మళ్ళీ నా ప్రశ్న, ఇందాక నేను ఆల్రెడీ ప్రశ్నించాను. భక్తి అంటే ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము? ఎవరిని భక్తి చేయాలి? దేవుడినే కదా. మరి దేవుడిని అంటున్నప్పుడు ఆ దేవుడు ఏంటో నీకు క్లారిటీ లేకుండా ఎలా భక్తి చేస్తావు? అంటే మా నాన్న అమ్మ చేస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్న చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అదొక సాంప్రదాయంగా తరతరాలుగా చేస్తున్నారండి, నేను కూడా చేస్తాను అంతే. నేను చాలామంది ఈ గుడిలో పూజారులని నేను చాలాసార్లు ప్రశ్నించాను, ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? వాళ్ళు చేసే పూజ విధానాల్లో కొన్ని వాటికి నేను ప్రశ్నించినప్పుడు ఒక్కదానికి సమాధానం లేదు. ఎందుకు అంటే ఆఖరికి మా పూర్వీకులంతా కూడా ఇదే చేస్తున్నారు, మేము అదే చేస్తాం, అంతేగాని ఒక క్లారిటీ ఇవ్వలేదు, ఎవరు కూడా ఇవ్వలే. కానీ మనం అలా చేయకూడదు కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదన్నా చేయగలడు, ఆయన విగ్రహం కాదు కదా. కీర్తనలో 115 కీర్తనలో చూడండి, 3 నుంచి 8 వచనాలు చూస్తే అక్కడ ఒకసారి త్వరగా చదివేలా. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకువు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. మనకు తెలుసు కదా, అందులో ఎలాంటిది ఏముండదో, అవి ఊరికే రాళ్ళు రప్పలు విగ్రహాలు, అవేం మాట్లాడవు. వాటికి మళ్ళీ అన్నీ కూడా వీళ్ళు చెక్కుతారు. కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అదంతా వ్యర్థం. ఏవి అవి ఉన్నవి, ఆ సెన్స్ ఆర్గన్స్ ఏవి కూడా వినియోగించలేనివి. అవి మాట్లాడలేవు, చూడలేవు, వాసన చూడలేవు, నడవలేవు, ముట్టుకోలేవు, ఏమీ చేయలేవు, అంతే. వాటిని చేయవారందరూ కూడా వట్టివారేనట. కనుక వారికి వీరికి తేడా లేదు. మరి అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు కదా. అంటే మన దేవుడు ఏంటో మనకి తెలుసు, మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నీ పరిస్థితి వేరు. అంటే భక్తులారా అని అంటున్నారంటే ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుడు ఏంటో నీకు తెలిసినప్పుడు ఆ భక్తి పరవశంలో మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఇందాక ఆరాధిస్తున్నారు, కళ్ళు మూసుకొని చేస్తున్నారు, నిజంగా ఆరాధిస్తున్నారా? బలవంతంగా ఎవరన్నా మిమ్మల్ని చేపిస్తున్నారా? చెప్పాలి. నిజంగానే ఆరాధిస్తున్నారు, హృదయ అంతరంగంలో నుంచి ఆయన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు, పిలిస్తే పలికేవాడు కదా. సో అలాంటి దేవుడు అంటే ఆ దేవుడు ఏంటో మనకు అవగాహన అయినప్పుడు మన పరిస్థితి వేరుంటుంది. కాబట్టి ఇక్కడ ఊరికినే అలాగ ఉండదు. చూడండి, ఇది అర్థం అవ్వాలంటే కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పైది అర్థం అవ్వాలంటే ఇది చెయ్యాలి. ఇందులో ఏముందట? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ దేవుని ప్రేమించే విషయంలో చాలా మటుకు కోత పడుతుంటుంది. నీకు ఇలా సంపూర్ణముగా దేవుడు నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుడిని ఎలా ఆరాధిస్తావు? అంతేనా? కాబట్టి ఈ విషయం అంతా కూడా మీరు అవగాహన చేసుకోండి. ఒకవేళ కానీ నువ్వు దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు దేవుని ప్రేమించగలిగితే నీకు ఇచ్చిన వాగ్దానంలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము అనండి, సమకూడి జరుగుచున్నవి. ఎవరికండి? ఎవరికంట? సమస్తం అంటే అందులో ఏమన్నా క్లాజ్ ఉందా? ఏమీ లేదు. అన్నీ అన్నమాట. ఏవన్నా కానీ మీరు అనుకునేవి, అనుకోలేనివి కూడా అన్నీ కూడా అందులోకి వస్తాయట. అవన్నీ కూడా సమస్తము సమకూడిపోతాయంట. ఎలా చేస్తారో తెలియదు, ఎవడు చేస్తారో తెలియదు. దేవుడు మాత్రం మీరు అనుకున్నవి, అనుకోలేనివి అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తారట, సమకూడి జరిగిపోతాయట. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎవరికంట? మళ్ళీ ఇందులో క్లాజ్ పెట్టారు, దేవుణ్ణి ప్రేమించు వారికట. అంటే దేవుడిని మనం పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించినప్పుడు
అప్పుడు ఏమవుద్దట, అప్పుడు మనము ఆయన భక్తులుగా మనము అవుతాము. అంటే ఇదంతా కూడా ఆయన ప్రేమించాలంటే ఆయన ఏంటో తెలియాలి. ఆయన ఏంటో తెలిసినప్పుడు ఆయన ఆరాధించగలుగుతాం. మనం ఆయన ఆరాధించగలిగినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటట, ఆయన అనాది సంకల్పము చొప్పున మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుతున్నవట. అంటే ఆయన ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఫిక్స్ చేశాడనమాట. ఆయన అనాది సంకల్పంలో మీరు ఉన్నారు, కానీ మీరు ప్రేమించలేనప్పుడు మీరు భక్తి చేయలేరు. మీరు భక్తి చేయలేనప్పుడు మీరు భక్తిహీనులుగా ఉంటారు. మీరు భక్తిహీనులుగా ఉంటే సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం చదివితే చూడండి, అందరికీ మొదటి భాగం బాగా కంటతో నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరమే, కానీ రెండోది ఎందుకు చదవరు? అది ఇక్కడ భక్తి లోపం వచ్చినప్పుడు మీరు భక్తిహీనులుగా పరిగణించబడతారు. మీరే కానీ భక్తిహీనులు అయితే మీ పేరు తీయడానికి కూడా దేవునికి అసహ్యం అట. ఆయన జ్ఞాపకం కూడా చేసుకోడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మీరు భక్తులారా, ఇక్కడ ఏంటట, అది యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. అంటే ఇది కొదువు లేదు అన్న సబ్జెక్టు మనకు రావాలి. ఇది మన జీవితంలో ఏది కొరతలు ఉండకూడదు అనుకుంటే మీరు ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన్ని ఎలా ప్రేమించాలంటే కూడా మళ్ళీ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెబుతున్నాడు ఏంటంటే, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో. ఈ 3 కూడా కంప్లీట్ అనాలిసిస్ చేయాలట. ఆత్మతోని, శక్తితోని, హృదయంతోని ఆయనను మనము ప్రేమించినప్పుడు మనము ఏం చేస్తామంటే ఆయన భక్తులుగా మారుతాము. ఆయన భక్తులుగా ఎప్పుడైతే మనము చేస్తామో వారికే ఇప్పుడు ఇగోండి భక్తులుగా మనం అయినప్పుడు ఏమవుదట, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి అంటే ప్రేమతో మనం చేసినప్పుడు, ఆయన అవగాహన చేసుకున్నప్పుడు మన భక్తిలో మనకు వెళ్తాం. భక్తిలో వెళ్ళినప్పుడు ఏమవుదట, దేవుడు మనకి ఇచ్చినది ఇది. మనకి ఇది మనం ఏం చేస్తాం, ఆయన ప్రేమించం, భక్తి చేయం. కానీ ఇది మాత్రం ఏంటట, మన ఇదే ఎక్కువ నాకు సర్వ సమృద్ధిలోకి మమ్మల్ని నడిపించు కదా మన ప్రార్థన. 2 మిస్ చేసి ఇది పట్టుకుంటారు అన్నమాట. ఇది పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది సున్నానే. అందుకు మీ ప్రార్థనకి జవాబు రాదనమాట. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నా సరే ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అంటే మీరు చేయాల్సింది చేయకుండా ఓన్లీ చివరి మాటను మాత్రం అరగొడుతుంటాయి. ఎలా వస్తుంది అప్పుడు? ఎప్పటికీ కూడా అది మీకు ఎప్పుడు కొదువుగానే ఉంటుంది. ఏదో కొదువు ఉంటుంది. అది సమాధానము లేకపోవడము, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, లేకపోతే ఏదో దరిద్రం ఉంటూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా మీరు వెళ్తుంటుంది. అలాగా చేయవలసిన నువ్వు చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఇది దావీదు చాలా ఇదంతా ఎంత నెరేటివ్గా చెప్తున్నాడు అంటే, ఆ 3 వచనాలు అందులో ఒక్కొక్క దాంట్లో ఎలివేట్ చేస్తున్నప్పుడు ఎంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దావీదు ఇవన్నీ కూడా చాలా పరిశీలనాత్మకంగా తెలుసుకున్నాడు. ఆయన అనుభవంతో చెబుతున్నాడు ఇవన్నీ కూడా. మొదటిది ఏంటట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడవుతాడు. అంటే ఆయన వారికి ఉన్న పరిస్థితి వేరు. రెండో దానికి వస్తున్నప్పుడు మనం ఆయన భక్తులుగా మారాలంటే ఇవన్నీ కూడా ఏం చేయాలట, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించగలిగినప్పుడు మనం ఆయన భక్తులుగా అవుతాము. మనం భక్తులుగా అయినప్పుడు దేవుడు మనకిచ్చినాక వాగ్దానం ఇది. ఓకే, ఇప్పుడు చూద్దాం. రైట్. అయితే ఇక్కడ కూడా ఒక ప్రేమ గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంకొకటి ఉంది మనకి, 10వ వచనం ఒకటి ఉంది, ఆశ్రయించుట ఉంది. అయితే ఇక్కడ ప్రేమ గురించి మీరే చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 1-2. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానికి దహన బలిగా. ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ మనకి ఈ సందర్భం మనకు తెలుసు. ఏంటంటే అది సందర్భం ఏంటిది, అబ్రహాం ఎవరిని బలించాడు? సారాను బలించాడు. ఇస్సాకుని. ఓకే, సారాను బలిస్తే ఇంకేముంది, ఇంక ఇస్సాకి ఎక్కడ వస్తాడు? సరే, ఇక్కడ చూడండి. అయితే సో మనకు ఆ స్టోరీ అంతా తెలుసు ఏంట్రా. ఓకే,
మనకి ఆ స్టోరీ అంతా తెలుసు కదా, మనం ఎప్పుడో విన్నాం, చాలాసార్లు విన్నాము, చాలా ప్రసంగాలు వినే ఉంటారు. అయితే ఇక్కడ ఆయనకి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరడానికే 25 ఏళ్ళు పడితే, ఆ వ్యక్తికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు అడిగితే, ఇప్పుడు ఆయన ముసలి వయసు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన కుమారుడు పుట్టక ముందే ఆయన వృద్ధుడు కదా అబ్రహాము. ఆ తర్వాత కుమారుడు పుట్టక మునుపు ఎంత టైము, అదొక 25 ఏళ్ళు, ఆయన పుట్టి ఇంకొక 25 ఏళ్ళు, అంటే 150 సంవత్సరాలు ఈ టైంకి, ఈ పర్టికులర్ టైంకి క్యాలిక్యులేషన్ చేస్తే ఇంకో 25 ఏళ్ళు తర్వాత సంగతి అది. అంటే ఈ క్యాలిక్యులేషన్లో ఈ టైంలో దేవుడు ఆయన అడుగుతున్నప్పుడు, కుమారుని అడిగితే, ఇక్కడున్న వారందరూ కూడా ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు? నన్నే అడుగుతావా? నాకే అన్నీని ఇవ్వగా ఇచ్చావు, మళ్ళీ నువ్వే తీసుకుంటున్నావు. అయితే నేనైతే మాత్రం యోబులాగా నేను మాట్లాడను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొను అని ఆయనలా నేను మాట్లాడను. కానీ నేను అని చెప్పి దేవునితో ఏదైనా వాదన వేస్తారేమో, లేకపోతే ఆయనతో మాట్లాడడం మానేస్తారేమో, లేకపోతే ఏదో ఒకటి మీరు అలుగుతారు, ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ అబ్రహాము అడుగుతున్నాడు. అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు, ఇస్సాకా దేవుడా అని అబ్రహాముని ఎవరిని అడిగితే ఆయన ఏమన్నాడట? దేవుడే అన్నాడు. కానీ ఇస్సాకుని కూడా మేబీ ఆయన హృదయంలో బాధపడి ఉంటాడు, కానీ ఆయన ఇచ్చే విషయంలో కానీ ఆయన ఎక్కడ కూడా వెనుదీయలేదు. వెంటనే ఆయనకి సిద్ధం చేస్తాడు అన్నీ కూడా, ఆ సాక్రిఫైస్కి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడే ఆయన హృదయంలో ప్రధానము. దేవుడిని ఎంతగా ప్రేమించడం అన్నది ఇది చాలు. ఇందాక నేను అడుగుతున్నాను, ప్రేమ నిర్వచనం అడుగుతున్నప్పుడు కూడా ఎవరో ప్రేమ అంటే ఏం చెప్పారు మీరు? ప్రేమ అంటే త్యాగం అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన దేవుని కొరకు తన కుమారుని త్యాగం చేశాడు. ఈవెన్ యేసు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడు త్యాగం చేశాడు. అదే కదా యోహాను సువార్త 3:16లో సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికా కదా, ఇద్దరు పోలికలు ఇద్దరికి ఒకలాగా ఉన్నాయి. ఆయన త్యాగం చేశాడు, ఈయన కూడా త్యాగం చేశాడు. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, అంతగా దేవుని ప్రేమించాడు ఎవరు? అబ్రహాము. మేబీ నేను అనుకుంటాను ఆయన విశ్వాసముతో అడుగులు వేశాడు కాబట్టి దేవుడిని కలుసుకోవడానికి ఆ మోరియా పర్వతానికి తన కుమారుని తీసుకొని వెళ్ళి బలికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఇంటి దగ్గరే విశ్వాసంతో అడుగులు వేసినప్పుడే దేవుడు అనుకున్నాడు. దేవుడు కూడా ఏం చేశాడంటే ఆయన కూడా ఒక మైండ్లో ఒక ఆలోచన చేశాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆయన అడిగాడో, ఆయన ఎప్పుడైతే ఓకే చెప్పి విశ్వాసంతో తన కుమారుడిని తీసుకొని వెళ్ళి బలికి వెళ్తున్నాడో, ఆ సమయంలోనే దేవుడు కూడా ఒక గొర్రె పిల్లని సిద్ధం చేసి దాన్ని కూడా పంపించాడు. అది కూడా నడుచుకుంటూ కొండ మీద ఒంటరిగా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. అయితే వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆగారు. ఇది ఒక పొదల్లో చిక్కుకొని ఉంది. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు ఎవరి గురించి అన్నా సరే వారు దేవుని కొరకు ఏదైనా చేయను ఉద్దేశించినప్పుడు దేవుడిని సంపూర్ణంగా ప్రేమించింది. అక్కడ మనం ద్వితీయోపదేశకాండం 6:5లో చేసినట్టుగా ఎవరైతే చేయగలుగుతారో వారి గురించి దేవుడు ఒక ప్రత్యామ్నాయం ఆల్రెడీ ఒకటి ఉంటుంది. వారికి ఒక ఏర్పాటు దేవుడు ముందే చేసి పెడతాడు. సో ఇక్కడ కూడా దేవుని అంతగా ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుని కూడా ఆయన బలి ఇవ్వడానికి ఎలాంటి ఒక సంశయము చేయకుండా ఆయన వెళ్ళినందుకు ఆయన వెళ్తున్నప్పుడు ఒక గొర్రెను కూడా పంపించాడు. అన్నీ కూడా రెడీ చేశారు. అక్కడ వెళ్ళి ఎలాగైతే వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారో, ఇది అక్కడ దేవుడు వెంటనే అక్కడ ఏం చేశారట, ఆయన ఆ బలిని ఆపేసి ఈ బలిని ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, దేవుని సంపూర్ణంగా ప్రేమించి దేవుని కొరకు ఏదైనా పని నువ్వు చేయని ఉద్దేశిస్తావో, నిన్ను కూడా అలానే ఆశీర్వాదం వెంబడించి దేవుని సన్నిధిలో అది నిన్ను కలుసుకుంటుంది. హల్లెలూయా. ఏ రీతిలో అయితే ఈ యొక్క అబ్రహాం ఇస్సాకును తీసుకుని బలిపీఠము దగ్గర దేవుణ్ణి కలుసుకున్నాడో, ఆ రీతిలోనే ఆశీర్వాదమును విశ్వాసముతో అడుగులు వేస్తున్నప్పుడు అది కూడా దేవుని సన్నిధిలో నిన్ను కలుసుకుంటుంది. కనుక అంటే ఇవంతటికీ క్లాజ్ ఎక్కడుందంటే, నువ్వు ప్రేమించే విషయంలో లోపం ఉంటున్నప్పుడు ఏ ఆశీర్వాదము నీకు రాదు. అందుకనే అపోస్తలుడు పౌలు గారు కూడా చెప్తున్నప్పుడు కూడా అన్నిటిలో ఏంటి శ్రేష్టమైనదట? ప్రేమే కదా. అన్నిటిలో అన్నీ మంచివే, కానీ ప్రేమకి ఒక ప్రత్యేకమైన స్థానము ఆయన కలుగజేశాడు. ఎందుకంటే దేవుడు ఆ రీతిలో మనకి చేశాడు కాబట్టి. ఇంకా చూద్దాం ఇక్కడ
అయితే దేవుడిని ఎంతగా ప్రేమించాడో అబ్రహాము, కాబట్టి దేవుడు కూడా అబ్రహాముకి ఏ రీతిలో దాన్ని ఆశీర్వదించాడో ఇందాక నేను చెప్పాను కదా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏం చదివాము? అది దేవుని ప్రేమించి వారికి ఆయన అనాది సంకల్పం చొప్పున మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటున్నారు కదా. కాబట్టి దేవుడిని అబ్రహాము ఎంతగా ప్రేమించాడో మనకి ఇది ఒక రుజువు అయిపోయింది. అయితే మీరు కూడా అట్టి రీతిలో దేవుడిని ప్రేమించి అంతటి రుజువైనది ఏదన్నా ఉందా? రుజువు చేసుకోగలిగినది అలాంటి యొక్క అంతటి యొక్క ప్రూఫ్ ఏదన్నా ఉందా మీరు దేవుని ప్రేమించేది? అంటే అబ్రహాముని అయితే దేవుడు అడిగాడు కానీ నన్ను అడగలేదు కదండి, అందుకే నేను ఇవ్వట్లేదు అని. అంతేనా? దేవుడు మిమ్మల్ని బలిని అడగడు, మిమ్మల్ని రండి సన్నిధికి అని అడుగుతున్నాడు. అదే మీరు చేయలేరు, ఇంక మీరేం బలిస్తారు? కానీ చూడండి ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చనెను. అది ఇక్కడ ఏంటట? మరియు నీవు నా మాట వినినందున, ఎవరు? అబ్రహాము దేవుని మాట విన్నందుకట దేవుడిచ్చిన ఏంటంటే భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానం వలన ఆశీర్వదించబడును. అంటే అబ్రహాం ఆల్రెడీ బ్లెస్ అయిపోయాడు. అబ్రహాం బ్లెస్ అవడమే కాకుండా అబ్రహాము ద్వారా అనేకులకి అబ్రహాము ఆశీర్వాదకరంగా దేవుడు తనని దీవించేశాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం కదా. ఎప్పుడు కూడా వీ విల్ ఆల్వేస్ ట్రై టు సీ దట్ నా వీ షుడ్ బి బ్లెస్డ్. అంతే, మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారు. కానీ నువ్వే ఒక ఆశీర్వాదం అవ్వడం అనేది ఎంతో విలువైనది, గొప్పది. అలా ఎవరు ఆలోచించరు. అసలు ముందు నువ్వు బ్లెస్ అవుతేనే కదా. అంటే నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఆయనకు లోబడాలి, ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి సమర్పణ లేని భక్తి సమతూలం కాదు ఎప్పటికీ కూడా. కనుక భక్తిలో సమర్పణ ఉండాలంటే దానికి కావాల్సినవన్నీ కూడా బ్యాకప్ అన్నీ కూడా ఉండాలా. ఆయన ప్రేమించగలిగినప్పుడు మాత్రమే ఆయన భక్తి చేయగలుగుతాం. భక్తి చేయగలిగిన వారికి దేవుడిచ్చినాక సంపూర్ణంగా దేవుడిచ్చినాక వాగ్దానాలు ఏంటట? ఎలాంటి కొదువు లేదు. అదే కదా 9వ వచనంలో మనం చదివాం. కీర్తనలో 34:9లో భక్తులారా అని మాట్లాడుతున్నప్పుడు వారికి ఎలాంటి కొదువు ఉండదు, వారికి ఎలాంటి కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. ఇంకా చూడండి ఆయన ఎంతగా దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడంటే 24, 34, 35. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యాజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఎలియాజరు చెబుతున్నాడు యొక్క మాటలో. ఎవరు? తన యజమాని గురించి. మా ఓనరు, మా మాస్టరు ఎంతగా బ్లెస్ అయ్యాడంటే వెండి బంగారముతో, దాసదాసీలు, ఇంకా ఒంటెలు, ఇవన్నిటితో కూడా దేవుడు బహుగా ఆయన్ని ఆశీర్వదించాడు అనేది. ఇంకా భూలోకములంతటిలో కూడా అంతటికి కూడా ఈయనే మూల పురుషుడిగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయనకున్న ఆశీర్వాదం ఎవరికి ఉంటుందండి? అంతగా ఇంత ఆశీర్వాదానికి ఎలాగా రీజన్ అయ్యింది? కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాను అనండి. నేను ప్రేమిస్తాను. మీకు కూడా దాసదాసీలు ఇస్తాడు దేవుడు. ఎందుకులేండి బాబా, వాళ్ళకి ఇచ్చారు, కొట్టుకొని చేస్తున్నారు ఇప్పటికీ. ఇస్మాయిల్తోని ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా మనకి బాధే. దాసీలు వద్దులు, కానీ మిగతా వెండి బంగారం ఇవన్నీ కూడా మీరు పొందుకోండి. మీరు ప్రేమిస్తే, దేవుడికి లోబడితే దేవుడు చేస్తాడు. రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా కీర్తనలో ఇప్పుడు చివరిది చూద్దాం. కీర్తనలో 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం సిమిలర్గానే ఉంది కదా ఇక్కడ కూడా. సో మొదటి దాంట్లో ఏం చూసాం మనం? రుచి చూశారు. రెండోది భక్తుల గురించి మాట్లాడారు. ఇక్కడ ఆశ్రయించు గురించి మాట్లాడుతారు. అయితే పైన కంటెక్స్ట్లో చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే సింహపు పిల్లలైనా ఆకలిగా పస్తుంటాయంట ఆటికి,
కానీ దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు ఏ కొదువు ఉండదు అనేది కంటెక్స్ట్లో చెబుతున్నారు ఇక్కడ. వాస్తవంగా మనకు అర్థమైంది అదే కదా. కానీ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ కొన్ని జంతువులు, కొన్ని పక్షులు అవి దేవుడి మీద ఎలా ఆధారపడ్డాయో ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్న ఒక విషయాన్ని కొంచెం అనలైజ్ చేసుకుంటే ఈరోజు మన కోట ముగించవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, కీర్తన 104:21 చదవండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ఇదన్నమాట. అంటే ఇందాకలు మనం ఏంటి చెప్తున్నాం, ఇక్కడ సింహపు పిల్లలైనా సరే పస్తుంటాయి, ఆకలిగా ఉంటాయి, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ కొదువు ఉండదని మనకు చెప్తే, ఇక్కడ సింహపు పిల్లలే గర్జిస్తూ దేనికంట, దేవుని చేతిలో ఏముందట, దేవుని చేతిలో నిండి తీసుకోవాలనుకుంటున్నా. అంటే దేవుడి మీద ఆధారపడుతున్నాయి ఈ జంతువులన్నీ కూడా, మనిషి తప్ప. అవునా? అంటే ఇక్కడ సమస్త జీవరాశులు కూడా ఒక మనిషి తప్ప అందరూ కూడా దేవుడి మీద ఆధారపడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, సింహాలే కానీ, జంతువులే కానీ, పక్షులే కానీ ఏవి కూడా అవి కొయ్యవు, విత్తవు, ఏమీ చేయవు, కానీ అవి పోషించబడుతుంటాయి. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే. కాబట్టి ఇక్కడ చూడండి, అవన్నీ కూడా దేవుని చేతిలోని ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాయి అవన్నీ కూడా. అంటే దేవుడి మీద ఆశ్రయిస్తే, దేవుడి మీద ఆధారపడితే, అంటే ఇందాక మనం మళ్ళా 10కి వెళ్ళిపోవాలి, 34:10కి వెళ్ళిపోవాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ సింహాలే కాదు, ఏ జీవరాశులైనా సరే దేవుడి మీద ఆధారపడితే ఏటికి కూడా వాటికి కొదువు ఉండదు అనేది అనమాట. అంటే అవి కూడా దేవుని యొక్క చేతిలో ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి, దేవుడి మీద ఆధారపడిన అవి నేర్చుకుంటున్నాయి, కనుక దేవుడు వారిని పోషిస్తున్నాడు. వాటన్నిటిని కూడా ఒక మనిషి మాత్రమే దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా వాడు వెళ్తూ ఉంటాడు, కాబట్టి వాడికి వచ్చిన అనేక కష్టాలు, అనేక నష్టాలు అన్నీ కూడా. కాబట్టి ఇంకా చూద్దాం, ఇంకా కీర్తనలో 104:26. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. ఏంటట? మకరములున్న. మకరం అంటే చెప్పాలి, ఉండండి మీరు చెప్పండి. ఇక్కడ మకరం అంటే చెప్పాలి. తూనేగా ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పాలి. మీరు చెప్తున్నారా మళ్ళా? ఓకే, సరే. మొసల్లో. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? నీటిలోనే ఉంటాయా? రైట్. సో మొసళ్ళు ఇవన్నీ కూడా ఒక మొసళ్ళే కాదు, ఇవ్వండి. ఎవరికి ఇష్టం అండి మొసళ్ళు? మీరు తింటారా? అవి తింటారు తెలుసా? మనం తినలేండి, ఎక్కడ వాళ్ళు తినరు, కానీ అవి తింటారు. అట్లా అన్నిటిని ఏదాన్ని వదలరు, అన్నిటినీ తింటారు. కాబట్టి ఇక్కడ చూడండి, మొసళ్ళే కాదు, అంటే మొసళ్ళు నీటిలో ఉంటాయి కాబట్టి, అంటే సమస్త జలరాశులు అన్నీ కూడా, చేపలే కానీ, తిమింగలాలే కానీ, మొసళ్ళే కానీ, అవన్నీ కూడా ఏం చేస్తాయట చూడండి. అవన్నీ కూడా మకరములు, ఇవన్నీ అంటే అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తారట, అవన్నీ కూడా దేవుని కొరకు ఎదురు చూస్తుంటాయట. దేవుడు వాటికి ఆహారం ఇచ్చే వరకు కూడా ఎదురు చూస్తుంటాయట. అంటే అయితే వారు చంపి తింటున్నాయి అనొచ్చు, కానీ వాటిని ఆ ఫుడ్ చైన్ పెట్టింది దేవుడు కదా. వాటిని అన్నిటిని కూడా ఆ సమయానికి, వాటికి ఆయన సమయాన్ని వరకు కూడా ఎదురు చూస్తే అవి ఆహారాన్ని తింటాయి అన్నీ కూడా. ఇంకా చూడండి 28. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఇవేంటండి? ఈ పక్షులు ఇవన్నీ కూడా ఇవేం చేస్తాయట, ఇవన్నీ కూడా నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా ఏం చేస్తాట, అవన్నీ కూడా తృప్తిగా శ్రేష్టమైనవి తింటాయంట, మిగతావంతా కూడా వదిలేస్తే అన్నీ కూడా. అంటే ఇక్కడ అన్ని జీవరాశులు కూడా దేవుని యొక్క మీద ఆధారపడుతూ, దేవుని స్తుతిస్తూ, అవన్నీ కూడా ఆహారాన్ని తగిన సమయంలో దేవుడు చేత అవన్నీ కూడా పోషించబడుతుంటాయి. ఒక మనిషి మాత్రమే అలాగా. అయితే 34:10లో మనం ఆలోచిస్తే, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఏ కొదువు ఉండదు, వారికి అంతా కూడా దేవుడు సర్వసమృద్ధే.
కాబట్టి ఈ రోజుల్లో మనకి ఇంకనూ దరిద్రంలో ఉన్నావు, మనకి ఇంకా కొరత ఉందంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆశ్రయించలేకపోవడం వల్లనే నీకు సమృద్ధి లేదు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనేది ఇక్కడ ఎంత ఒకటే వాక్యము కానీ అందులో ఎంత గూఢమైన విషయాలు దావీదు జీవితంలో ఆయన చూసుకున్నాడు కాబట్టి, ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి సంపూర్ణంగా ఆయన ఎరిగాడు కాబట్టి, దేవుని ఎరిగాడు కాబట్టి దేవుడే ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22లో మనం చదువుకున్నాం. ఏంటంటే ఆయన హృదయానుసారుడు, ఇష్టానుసారుడు, అంటే నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు దేవుడు. మనిషి యొక్క ఉద్దేశములను దేవుడు నెరవేరిస్తే దేవునికి కూడా కొన్ని ఉద్దేశములు, కోరికలు ఉన్నాయంట. వాటిని సైతం కూడా దావీదు నెరవేర్చాడంటే దావీదుకి దేవుడు అంటే ఎంతగా అవగాహన ఉందా అనేది ఆలోచించండి. ఆయనకు అవగాహన ఉండడం బట్టే ఆయన దావీదు తన జీవితంలో ఎంత ఉన్నతంగా అనేకులకి మాదిరికరంగా మరి ఒక చక్కటి యొక్క వాడిగా ఉండిపోయాడు. ఆయనలో ఎలాంటి ఒక ఇది కూడా లేదు. ఎందుకంటే దావీదు చేసినది, దేవుని కొరకు కాంట్రిబ్యూట్ చేసినది చాలా ఉన్నతం, చాలా గొప్ప మాట్లాడాలంటే. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఏ కొదువు ఉండదు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. మంత్రాలు చదువుతున్నావు ఏంటి? ఓకే, కంటిన్యూ చేయి. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను, ఎబెరెక్యాకు కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్ హష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. ఇంకా మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్ళ వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నింటిపైగా పొంగి ఒడ్డిలన్నిటి మీదను పొర్లిపారును. రైట్, సరే, మీరు ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా మీరు చదవండి. ఏడో అధ్యాయం కూడా మీరు చదవండి. సో ఇక్కడ ఈ యొక్క 5, 6, 7, 8 ఈ యొక్క వాక్య భాగాలు అన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి ఇవన్నీ కూడా, ఎందుకంటే సమయం లేదు. నన్ను చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు కాలంలో ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ప్రవక్తగా పనిచేస్తున్నవాడు యెషయా. యెషయా వచ్చి ఇశ్రాయేలు దేశపు రాజు అయిన హిజ్కియాతో మాట చెప్తాడు. దేవుడు సెలవిచ్చిన ఒక మాటని ఆయన తెలియజేస్తాడు. ఏమనంటే, బాబు ఇంకా నీ సమయం అయిపోయింది, నువ్వు చక్కబెట్టుకో, నిన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు, నువ్వు మరణిస్తావు అనేది. అయితే అప్పటికీ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ఒక రోగం ఉంది. ఏం రోగం అది? ఆయనకి ఒక రాచపుండు ఉంది, అంటే అది క్యాన్సర్. ఆ క్యాన్సర్ రోగం వలన రాజయ్య ఉండి కూడా క్యాన్సర్ని బాగు చేసుకోలేడా అంటే ఆయనకి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా రాజు వైద్యులు ఉంటారు, ఏ దేశానికన్నా వెళ్ళి ఆయన బాగు చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ అన్ని ప్రయత్నాలు కూడా చేసే ఉంటాడు ఖచ్చితంగా. కానీ ఆయన ఆ వైద్యాలు ఏవి కూడా పనికి రాలేదు. ఎందుకో తెలుసా? మీరు ఆలోచించాలి అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యము ఔషధములో లేదు, ఒక మెడిసిన్లో లేదు, దేవుని చేతిలో ఉంది. అవునా కదా? అంటే ఇక్కడ మనకి అందుకనే దేవుడికి కూడా అనేక పేర్లలో ఆయనకు ఒక పేరంటే ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు, ధనాన్ని ఇచ్చేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, సర్వ సమృద్ధులకు నడిపించేవాడు. ఇవన్నీ కూడా దేవుని వశం. ఇవన్నీ కూడా
ఏ వైద్యులలో కానీ ఏ యొక్క ఔషధములో కానీ ఎలాంటి ఆరోగ్యం ఉండదు, దేవుని చేతిలో ఉంటుందంతానా. అయితే ఇక్కడ ఒక రాజయుండు కూడా తన ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోలేకపోయాడు, ఆ రోగం నుంచి బయటపడలేకపోయాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే యెషయా వచ్చి ఒక మాట పలికాడో, ఈ యొక్క మాట చెబుతాడో, ఆయన ఏంటట, ఆయన ఏడుస్తాడు. మరి గోడ వైపు తిరిగి ఆయన మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనకి వాస్తవంగా ఆయన దినములన్నీ కూడా లెక్కించబడ్డాయి. ఆయన ఆయుష్ అక్కడితో ముగిసిపోయింది, చనిపోవాలి. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించాడో మరణాన్ని కూడా ఆయన వాయిదా వేయగలిగాడు. హల్లెలూయా. అదేనా? అంటే మీరు ఆలోచించండి, ఒకవేళ మనము దేవుని ఆశ్రయించిన విధానంలో కానీ యథార్థత ఉంటే, మనము దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించగలిగితే అది అవ్వదు, ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని కూడా ఇట్ మైట్ ఎక్స్టెండ్. అది ఏమవుద్దట, అది ఒక ఆయుష్యే కాదు, ఆరోగ్యమే కాదు, ధనమే కాదు, ఏదన్నా కూడా అది వాయిదా వేయగలుగుతారు, లేకపోతే దాన్ని మీరు అధిగమించగలుగుతారు. అది యెషయా కాలంలో, హిజ్కియా రాజు కాలంలో ఆయన జీవితంలో అది దేవుడు రుజువు చేశాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను 34:10 మనం ఏంటట, చివరిగా ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువు లేదు. హల్లెలూయా. సో ఈ రోజుల్లో మనకి ఇంకా ఏదో లోపం ఉంటుంది, ఇంకా ఏదో కొరత ఉంటుంది అంటే కారణం ఏంటంటే ద ప్రాసెస్ ఇస్ రాంగ్. అంటే నువ్వు ఫాలో అయ్యే మెథడ్ అది రాంగ్. అంటే సరైన రీతిలో నువ్వు అవగాహన చేసుకోవట్లేదు. ఇంతకీ నీకు ఆయన అర్థమైతే, ఇదంతటికీ ఎక్కడికి వస్తుందట, ఆయన నీకు అర్థమైతే అన్నీ కూడా సమసిపోతాయి. అది సమస్య అయినా, కరువు అయినా, ఖడ్గం అయినా, అసలు నీకు ప్రశ్నలే ఉండవు. ఇప్పుడు మనకి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయంటే కారణం ఆయన అవగాహన అవ్వకపోవడమే. ఆయనకు మనకి సరిగ్గా అర్థం అవ్వలేదు. ఆయనకి అర్థమైతే నీకు అసలు ఆందోళనే ఉండదు, నీకు అంత ఆనందమే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నమ్మడం వేరు, ఎరగడం వేరు. ఎరిగితే ఆయన నీ జీవితంలో ఆయన కృప నీ ఎదునే నిలుస్తాడట. అవునా? కాబట్టి నీ జీవితంలో ఆయన కృప ఉంటే, నిన్న కూడా మనం మాట్లాడాం కదా, ఎవరి గురించి మాట్లాడాం, అపోస్తలుడు పౌలు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటట, మరి నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అనొచ్చు కదా. మరి దేవుడు ఎందుకు అనలేదు? స్వస్థత కంటే కృప మేలు కదా, గొప్పది కాబట్టి. అయితే ఆ కృప మనం పొందుకోలేకపోతే మనకి ఎన్నున్నా ఏం ఉపయోగం? అందుకని ఐ థింక్ మన సిరీస్ కూడా చేస్తున్నాం కదా కృప గురించి. అందులో మూడు అని చెప్పాను, బట్ ఒకటి ఏమైంది, అది నో ఒకటి ఫస్ట్ది ఏంటి, కృప మనల్ని రక్షిస్తుంది. రెండోది బోధించింది. మూడోది ప్రత్యేకపరుస్తుంది కదా, దాని గురించి ఇంకా మాట్లాడలేదు. రెండు అయినాయి మనకి. కాబట్టి మీరు ఆలోచించండి, కృప చాలా ముఖ్యము. కృప కోల్పోతున్న వారే చాలామంది ఉంటారు. ఈ అంత్యకాలంలో ఇంకా ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. అందుకనే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కృప నుంచి నేను వైదొలిగిపోకుండా నీ కృపలోనే నన్ను నడిపించు అని మీరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు అర్థమైతే ఇవన్నీ కూడా మీకు ఏ కొదువు ఉండదు, మీరు ధన్యులవుతారు. ఇంకా మీరు ఆయన్ని ఒక భక్తిపూర్వకంగా మీరు ఆరాధించగలుగుతారు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలించును గాక.